Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Job, chapter 8, verse 7. ఈ రోజు మన ధ్యానం కొరకు యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం నుండి తీసుకొనబడింది. Though thy beginning was small, yet thy latter end should greatly increase. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. It is one thing to experience a sudden tragedy like the loss of a child or some dear member of our family. చూడండి, మన కుటుంబంలో ఎవరైనా ప్రియమైనటువంటి వారిని మనం కోల్పోయినప్పుడు అది ఎంతో విషాదకరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది కదా. That is one thing. ఇది ఒకటి. And or discovery of some dreaded and terminal disease in your own body. మరొకటి, నీ శరీరంలోనే ప్రాణాంతకమైనటువంటి ఏదో వ్యాధి వచ్చినట్టుగా నువ్వు తెలుసుకొనడం. The first thing is it is happening to other people. మొదటిది ఏమిటిది? ఇతరులకు సంభవించింది. And for that you are painful. దాని కొరకు నువ్వు ఎంతో బాధలో ఉంటావు. But the second thing is you are suffering. రెండవది, నీవే ఆ బాధ అనుభవిస్తావు. So truly we will be shocked and in tears and pain, both physical and psychological. నిజంగానే మనము భౌతికంగా మానసికంగా కూడా ఎంతో బాధ వేదన పరిస్థితిలో ఉంటాం. Even in our spiritual realm also many doubts will come. మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక రకాల సందేహాలు వస్తుంటాయి. But it is much more painful to experience the non-stop relentless misery of the loss for months and even years afterwards. అయితే అనేక నెలలు సంవత్సరాల వరకు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండడం అనేది ఒకదాని తర్వాత ఇలాంటివి వస్తూ ఉంటే మరింత బాధకరమైనదిగా ఉంటుంది పరిస్థితి. Job's faith and reverence were not rewarded immediately by a quick healing of his disease. చూడండి, యోబు యొక్క విశ్వాసానికి ఆయన త్వరితగతిన ఆయనకి మరి ఆ స్వస్థత రావడం అనేది ఆయనకు జరగలేదు. అది బహుమానంగా ఇవ్వబడలేదు. His misery was dragged for months. చూడండి, ఆయనకున్నటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనేది నెలల కొద్దీ కొనసాగింది. Now the three friends of Job came to comfort him. ఇప్పుడు ముగ్గురు స్నేహితులు, యోబు యొక్క స్నేహితులు ఆయన ఓదార్చడానికి వచ్చారు. After Job cried unto the Lord, యోబు దేవునికి మొరపెట్టిన తర్వాత Eliphaz spoke in chapters 4 and 5. 4-5 అధ్యాయాల్లో ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. And but Job protested his innocence. కానీ యోబు ఇవన్నీ కూడా నాకు తెలియని విషయాలని వారితో వాదించాడు. తన అమాయకత్వాన్ని చెప్పాడు, తన అమాయకత్వాన్ని చెప్తున్నాడు. In Job's reply to Eliphaz in chapter 6 and 7, 6-7 అధ్యాయాల్లో యోబు ఎలీఫజ్ కి సమాధానం ఇస్తూ we see glimpses of Job's physical condition. ఇక్కడ యోబు యొక్క భౌతికమైనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. We can see the worms, మన పురుగులను చూస్తున్నాం. the sores that broke open in the sleepless nights. చూడండి, ఆ ఏవైతే గాయాలు, ఆ పుండ్లు అయినాయో ఆయనకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. And those wounds also broke up. ఆ గాయాలు కూడా ఆయనలో ఎన్నో ఎక్కువ గాయాలు అయిపోయినాయి. And his days were most miserable. ఆయన దినాలు చూస్తా ఉంటే ఎంత దౌర్భాగ్యం కొనసాగుతున్నాయి. In a nutshell, Job told Eliphaz not to be critical but to have some compassion on him. క్లుప్తంగా చెప్పాలంటే యోబు ఎలీఫజ్తో చెప్తున్న, నా యెడల మీరు కఠినంగా ప్రవర్తించకండి, కొంత జాలి చూపించండి అంటాడు. Job also told him that the pain had caused him to say things like that. యోబు కూడా చూడండి, ఇలాంటి విషయాలు దీనిని బట్టి ఇవే నాకు ఎంతో గాయాన్ని, These things, this pain have caused me to talk like that. ఈ నొప్పి, బాధ, ఈ పరిస్థితిలో ఈ విధంగా మాట్లాడడానికి నన్ను చేస్తాను. That's why I questioned what the Lord was doing in my life. అందుకనే దేవుడు నా జీవితంలో ఏం చేస్తా ఉన్నాడు అనేటువంటి ప్రశ్నలు నేను అడుగుతాను. And he also told Eliphaz that as friends they were of no help to him at all. ఎలీఫజ్తో ఇంకా చెప్పెడుతున్నాడు, ఆయన స్నేహితులై ఉండి మీ వలన నాకు ఏ సహాయం లేదంటాడు. Instead of encouraging him in the Lord, చూడండి, ప్రభువుని బట్టి అతన్ని ప్రోత్సహించి బలపరిచేదాని they బదులుగా discouraged him by false accusations of secret sin. ఆయన మీద అపనిందలు, నువ్వు రహస్యంగా ఏదో పాపం చేసావని, రహస్యంగా పాపం చేసావని ఆయన మరింత కృంగదీస్తా ఉన్నారు. They caused more depression. వారు మరింతగా ఆయనకి బాధ కలిగించారు, కృంగిపోయేటట్లు So చేశారు. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి always remember that the person who is most critical at the faults and failings and sins of others is often guilty of the same faults in his own life also. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము, ఒక వ్యక్తి మీద నిందలు వేస్తూ నేరారోపణ చేస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తి కూడా అలాంటి ఒక నేరారోపణ, అతని మీద కూడా ఆ దోషం, ఆ పరిస్థితిలో ఉన్నాడని అర్థం. అది There is an old saying, ఒక మాట చెప్తారు, when you point a finger at others in accusation, remember 3 fingers of accusation pointing right back at yourself. నువ్వు ఇతరుల మీద వేలెత్తి చూపిస్తా ఉంటే, వారి మీద నేరారోపణ చేస్తా ఉంటే నీ వైపుగా 3 వేళ్ళు నిన్ను చూపిస్తా ఉన్నాయి. How often the person who is severely judging his fellow man is the hypocrite, he who flatters himself of his own uprightness. తోటి వారిని ఊరికే నిందిస్తూ నేరారోపణ చేస్తున్నవాడు
ఆయన ఎంత వేషధారిగా ఉంటున్నాడు ఆయన. తన జీవితంలో తన విషయంలో కూడా అదే నేరారోపణ గురైన వాడు కదా. But always he flatters that I am upright and you are కానీ wrong. ఎప్పుడు ఏమనుకుంటాడు, నువ్వు తప్పు చేసావు, నువ్వే నేరం చేసావు, నేను యథార్థవంతున్నాను, నేను మంచివాడిని అని చెప్పుకుంటాను. Let us be gentle in our words. కాబట్టి మన మాటల్లో మృదుత్వాన్ని కలిగి ఉండాలి. When a person is in distress, comfort him with God's word. ఒక వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం, దేవుని మాటల చేత ఆదరించడానికి ప్రయత్నం చేయాలి. Now in Job 8, ఇప్పుడు యోబు గ్రంథం 8వ అధ్యాయంలో Bildad the Shuhite started rebuking Job. షూహీడ్ అనేటువంటి బిల్దదు యోబుని గద్దిస్తున్నాడు. Some Bible commentators say that Bildad was the descendant of Shuva, the son of Keturah. కొందరు బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే షూహీయుడు అంటే కెతూరా యొక్క సంతతి నుండి వచ్చినవాడు అంటారు. That is Abraham and Keturah, they were having a son Shuva. అంటే అబ్రాహాము కెతూరాకి షువా అనేటువంటి కుమారుడు పుట్టాడు. Yeah, in Genesis 25, 1 and 2 you can read them. అది కారణం 25వ అధ్యాయం 1-2 వచనాల్లో మీరు చదవచ్చు. Bildad was too hard and he dismissed that what Job said in chapter 6 and 7. బిల్దదు ఎంతో కఠినంగా ఉన్నాడు. యోబు 6-7 అధ్యాయాలు చెప్పిన మాటను కొట్టి పారేస్తున్నాడు. Bildad does not begin as courteously as Eliphaz, బిల్దద్ అయితే ఎలిఫస్ లాగా అంత మర్యాదగా కూడా ఆయన ప్రవర్తించడం లేదు. but accuses Job bluntly. You are a wild bag, you are vehement, you are an empty head. కాబట్టి యోబుని మరింతగా ఆయన బాధ పెట్టేటువంటి మాటలతో ఆయనని ఆయనని బాధ పెడతా ఉన్నాడు ఆయన. నీకు తలకాయ లేనోడు అన్నాడు. నువ్వు అసలు నీకు తలకాయ లేనివాడని మాట్లాడుతున్నావు. Eliphaz was gentle and indirect, whereas Bildad was impatient and insensitive. ఎలీఫజ్ అయితే కొంత మృదువుగానే ఆయన పరోక్షంగా మాట్లాడుతున్నాడు, కానీ బిల్దద్ మాటకు వస్తే ఆయన ఎంతో కఠినంగా మాట్లాడుతున్నాడు. ఆయన అసహనమును చూపిస్తున్నాడు. There was not a word of friendly sympathy. కనీసం ఇక్కడ స్నేహభావంతో కూడినటువంటి ఆ సానుభూతి అనేది ఏమీ లేదు. There is no attempt to soothe or calm the suffering friend Job. కాబట్టి తను శ్రమ పడుతున్నటువంటి స్నేహితుడైనటువంటి యోబుని ఓదార్పు ఇచ్చేటువంటి మాటలు ఏమీ లేవు ఆయనలో. The verse for our meditation today is uttered by Bildad. ఏడు దినం మన ధ్యానం కొరకైనటువంటి ఈ వచనాలు పలికింది బిల్దదే. What he said? ఏమని చెప్పాడు? Though your beginning was small, at your latter end would increase abundantly. నీ స్థితి మొదట కొద్దిగా నుండి నేను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. When we see these words, ఈ మాటలు మనం గమనిస్తే he was both right and also wrong. చెప్పిన దాంట్లో సత్యము ఉంది, తప్పు కూడా చెప్తున్నాడు. Firstly, మొదటిది, he was wrong in that he assumed that because Job was not currently in prosperity and in abundance, it says that Job had not made supplication and was not pure and upright. ఇప్పుడు యోబు అంత వృద్ధిలో లేడు, మంచి స్థితిలో లేడు, కాబట్టి ఆయన ఏదో పొరపాటు తప్పు చేసాడు, ఆయన యథార్థవంతుడు కాదు అన్నట్టు చెప్తున్నాడు. Bildad tried to prove that Job is not an upright man. యోబు యథార్థవంతుడు కాడు అని బిల్దదు రుజువుపరచగోరినాడు. And he tried to say that if he is an upright man, his prosperity would be continuous. యథార్థవంతుడు అని ఉంటే ఆయన అభివృద్ధి పొందుతూ ఉండేవాడు కదా అంటాడు. And secondly, he was right also. ఆయన చెప్పిన దాంట్లో సత్యం కూడా ఉంది. In the end of the book of Job, Job did prosper abundantly. యోబు గ్రంథంలో చివరి భాగాల అధ్యాయాల్లో మనం చూస్తే యోబు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. His beginning was small. ఆయన యొక్క ఆరంభము స్థితి కొద్దిగా ఉండింది. He was brought down to the utmost poverty. ఎంతో దారిద్ర్యమైన అట్టడుగు దారిద్ర్యానికి ఆయన పోయాడు. In his suffering, he used a potsherd to scratch his body. తన శ్రమల్లో శ్రమ పడుతున్నప్పుడు తన ఒళ్ళు గోక్కుంటూ ఆయన మాటలు చెప్తా ఉన్నాడు. ఆయన చిల్ల పెంకును వాడుకుంటూ sat on a dunghill. ఆయన ఎక్కడో పెంట కుప్ప మీద and children are not there. పిల్లలు లేరు అక్కడ. He had many losses. అనేక రకాల నష్టాలు. But at the end he prospered abundantly. అయితే అంతంలో ఆయన మహాభివృద్ధి పొందినాడు. Now the utterances of Bildad and of the two men Eliphaz and Zophar, ఇప్పుడు బిల్దద్, ఎలీఫస్, జోఫర్ వారు చెప్పినటువంటి మాటలు, we know that they have come to comfort him. వారు అతన్ని ఓదార్చడానికి వచ్చారన్న సంగతి మనకు తెలుసు. But they have made his wounds tangle. కానీ ఆయన గాయాలు మరింత రేపుతున్నారు. And those words cannot be accepted as being inspired. ఆ మాటలు వారికి ఎంతో స్ఫూర్తినిచ్చేవిగా అనుకోవడానికి లేదు. Those words are not from God's inspiration. ఆ మాటలన్నీ కూడా దేవుని చేత పలకబడిన మాటలు కావు. They spoke as men. వారు మనుషులు చెప్పిన మాటలు. They spoke as mere men, ordinary men. సామాన్యమైన మనుషులు మాట్లాడే మాటలు వాళ్ళు చెప్పారు. Their arguments were logical, but the Spirit of God was not with them in their speeches. వారి వాదనలు చూడండి ఉన్నాయి, కానీ దేవుని యొక్క ఆత్మ మాటలు లేవు అక్కడ. See, Paul writing to Ephesians, పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు. he writes, ఆయన రాస్తాడు, speak the truth with love.
చూడండి, ప్రేమతో సత్యం పలకాలి. They may be telling the truth, వాళ్ళు చెప్పేది సత్యమే but కావచ్చు, there is no love in that. కానీ అందులో ప్రేమ లేదు. Where love is not there, the Spirit of God is not there, because the fruit of the Spirit is love. ఎక్కడ ప్రేమ ఉండదో అక్కడ దేవుని ఆత్మ ఉండదు, ఎందుకనగా ఆత్మ ఫలము ప్రేమ. So what an irritating admonition it is to tell that Job's children had died on account of their sins. చూడండి, యోబు యొక్క పిల్లలు వారు పాపం చేసిన కారణాన్ని బట్టి వారు చనిపోయారని ఎంత చిరాకు పుట్టించేటువంటి మాటలు Is చెప్తున్నారు it వాళ్ళు. not increasing the pain of his servant? ఇది తన సేవకుని యొక్క నొప్పి బాధని ఇంకా రగిలించినట్టు పెంచినట్టు కాదా? So when we are talking, let us be very careful. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా So ఉండాలి. before I close, కాబట్టి నేను ముగించే when we apply today's verse for our spiritual lives, నేటి దిన వచనాన్ని మన ఆత్మీయ జీవితాలకి అన్వయించుకుంటే some lessons we can learn. ఇక్కడ మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. They are: అవేమిటి అంటే, a Christian will have a small beginning. క్రైస్తవుడికి ఆరంభం అనేది చాలా చిన్నగా ఉంటుంది. The Christian life starts with penitence, క్రైస్తవుని యొక్క జీవితము పశ్చాత్తాపంతో ఆరంభమవుతుంది. humbling himself to the very dust. తను తాను ఎంతగా తగ్గించుకుంటాడంటే దుమ్ము ధూళితో అంత ఆ స్థితికి There won't తగ్గించుకుంటాడు. be any boastings in penitence. చూడండి, వారి యొక్క పశ్చాత్తాపంలో అతిశయము గర్వం ఉండదు. To enter into the kingdom of God, we must have childlikeness. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనము ఆ పసిబిడ్డల మనసు కలిగి ఉండాలి. It needs simplicity of heart. కాబట్టి మన హృదయం మందు కూడా ఎంతో సరళత ఉండాలి. We start our spiritual experiences as babes in Christ, చూడండి, మన ఆత్మీయ క్రైస్తవ అనుభవాలు క్రీస్తునందు పసిపిల్లలుగా ఆరంభిస్తాం. and our knowledge will be small. మనకున్నటువంటి జ్ఞానం తక్కువగా Our ఉంటుంది. strength is very slight, మనకున్న బలము చాలా తక్కువగా and our ఉంటుంది. spiritual attainments also will be most imperfect. అంతేగా మన ఆత్మీయమైనటువంటి కార్యాలు ఏవి తలపెడుతున్నాం అవి కూడా అంత సంపూర్ణమైనగా ఉండాలి. Also, there is no promise that the Christian will be rich and prosperous in this world. అంతేకాదు, క్రైస్తవుడు ఈ లోకంలో ధనికుడుగా ఉంటాడు, వర్ధిల్లుతాడనే దానికి వాగ్దానాలు ఏమి This లేవు. is our humble beginning. ఇది మన దీనమైనటువంటి ఆరంభం. But we will have a great increase. అయితే మనకి గొప్ప వృద్ధి కలుగుతుంది. Slowly on earth we grow spiritually. భూమి మీద నెమ్మది నెమ్మదిగా ఆత్మీయంగా ఎదుగుతుంటాం. Growth is the law of life. కాబట్టి ఎదుగుదల అనేది మన జీవిత నియమం. అది జీవం ఉన్నదని అనేది సాదృశ్యం. జీవము ఉన్నది అనే దానికి అదొక సాదృశ్యం. Even in our spiritual life also, if the life is there, the growth will be మన there. ఆత్మీయ జీవితంలో కూడా జీవం అనేది ఉంటే ఈ జీవితం ఎదుగుతా ఉంటుంది. The healthy Christian will grow in grace and knowledge of Jesus Christ. ఆరోగ్యకరమైనటువంటి క్రైస్తవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జ్ఞానమందును కృపయందును ఎదుగుతా ఉంటాడు. And another truth we know is, మరొక సత్యము, our capacity and domain to serve God will be widened as the days pass by. దినాలు గడుస్తున్న కొలది దేవుని సేవించడం కొరకంటువంటి శక్తి సామర్థ్యాలు ప్రదేశాలు అవి విస్తరించబడుతుంటాయి. Then in heaven, అప్పుడు తర్వాత పరలోకంలో the best comes last. ఇక శ్రేష్టమైనది చివరికి వస్తుంది. The latter end of a Christian will be glorious. క్రైస్తవుని యొక్క ముగింపు అంతం అనేది అది మహిమాయుక్తంగా We will ఉంటుంది. be the partakers of the unfading glory of the eternal God. వాడబారని నిత్యమైనటువంటి దేవుని యొక్క ఆ మహిమలో మనం పాలి భాగస్థులము. The sun may set here on earth, సూర్యుడు భూమి మీద అస్తమించవచ్చు, but the sun of righteousness will rise in heaven. నీతి సూర్యుడు పరలోకంలో ఉదయిస్తూనే ఉంటాడు. So let us have our eyes on the eternal things. కాబట్టి మన దృష్టి నిత్యమైన వాటిపైన నిలుపుదాం. May God prepare us for all such great and glorious future. అంత గొప్పదైనటువంటి మహిమాయుక్తమైనటువంటి ఆ భవిష్యత్తు కొరకై దేవుడు మనందరినీ సిద్ధపరచను. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we are so thankful unto Thee for the life of Job. దేవా, యోబు యొక్క జీవితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. How many lessons in how many centuries, O Lord, people learned and encouraged because of his life. ప్రభా, శతాబ్దాల తరబడి యోబు యొక్క జీవితాన్ని బట్టి ఎంతమంది ప్రభా ప్రోత్సహించబడ్డారు, ఆదరించబడ్డారు. Oh, the man of God is a very tall witness before us. ఓ దేవా, దైవజనుడు మాకు ప్రభా మరి ఎంతో చక్కని ఒక సాక్ష్యముగా ఉన్నాడు. Oh Lord, though he was oppressed, he was misunderstood, he was accused, he could maintain his integrity. అనకు దొరకబడ్డాడు, అపార్థం చేయబడ్డాడు, నిరారోపణ చేయబడ్డాడు, అయినా ప్రభా యథార్థంగానే ఉండినాడు. Oh Lord, help us to be like that. దేవా, ఆ విధంగా మేము ఉండుటకు సహాయం చేయండి. And when we see the friends of Job, మరి యోబు స్నేహితుల మాటకు వస్తే the lesson which you have taught us, oh Lord, it is very great. మాకు నేర్పించిన పాఠం ఇది చాలా గొప్పది. We must be careful about our words. దేవా, మా మాటల్లో జాగ్రత్తగా ఉండేదానికి సహాయం Help us to speak the truth
but in love. ఓ దేవా, మేము సత్యమును ప్రేమ కలిగి మాట్లాడేదానికి సహాయం Many చేయండి. times we will tell the truth, but we will be in a condemning way. We will. అనేకసార్లు సత్యం చెప్తాము కానీ వారిని ప్రభా ఏదో గర్దిస్తూ తీర్పు తీరుస్తూ మాట్లాడతాం. People may see, oh Lord, the operation of the Spirit of God in our even pronouncements. ప్రజలు మా జీవితాలు, మా మాటల్లో కూడా దేవుని ఆత్మ కార్యం జరిగిస్తుందని గ్రహించేటట్లు చేయండి. Speak to us. దేవా, మాతో మాట్లాడండి. Jesus' precious name. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము.